దేవుని పరలోక ప్రపంచ క్రైస్తవ పరిశుద్ధిని వీళ్ళారా, మీకు ఘనమైన ఆశీర్వాదములు మీ ఇంటికి, మీ వ్యాపారానికి, మీ ఉద్యోగానికి, మీ పనిపాట్లకు ప్రభువు దయచేయనుగాక. ఆమేన్. కొన్ని విషయాలు మనకు యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. శరీరాశ, నేత్రాశ చెప్పుకున్నాం. శరీరాశ వల్ల సంసోను ఏమైపోయాడు, నేత్రాశ వల్ల అహబ్బు, యెజ్బేలు ఏమైపోయారు, 70 మంది పిల్లలు ఎలా చనిపోయారు నేత్రాశ వల్ల తెలిసేసుకున్నాం. ఇకపోతే జీవపుడంబం, జీవపుడంబం మీకు ముందే చెప్పేస్తున్నాను, మీకు చెప్పాను కూడా. ఎప్పుడైతే ఆ నేత్రాశ వల్ల వచ్చేసారు, ఎవరు, ఏలియా గారు వచ్చి చెబుతున్నారు. శరీరాశ వల్ల ఎవరు వచ్చారు అంటే ప్రవక్త అయిన ఏలియా నేత్రాశ వల్ల వచ్చేసాడు. శరీరాశ వల్ల ఎవరు వచ్చారు అంటే గాదు ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు జీవపుడంబం, జీవపుడంబంలో మరి హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన దేవుడు వచ్చి కూర్చున్నాడు. అక్కడే మెట్ల దగ్గర కూర్చున్నాడు. ఎవరంటే దేవుడు పంపించాడు, యెషయా ప్రవక్తను పంపించాడు. ఒకప్పుడు కన్నీళ్ళు పెట్టాడు, అబ్బో నేను నీ కోసం అవి చేశాను ప్రభువా, అలా చేశాను ఇలా చేశాను ప్రభువా, ఏంటి నా పరిస్థితి అని అడిగినప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మయ్య యెషయా ఆయన ఏడుస్తున్నాడు. ఇల్లు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేపో. 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్న యెషయా గారు జీవపుడంబం. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చినందుకు ఆ రాజును పిలిపించాడు, ఈ రాజును పిలిపించాడు, అక్కడ ఉన్నటువంటి తన ధనాగారం చూపించాడు, తనకున్న సామాగ్రిని చూపించాడు, తనకున్న ఒంట్ల బలాన్ని, పశువుల బలాన్ని, రకరకాలవన్నీ చూపించుకుంటూ వచ్చేస్తున్నాడు. మంచి విందులు తయారు చేసేసాడు. విందులు అందరూ కూడా చక్కగా భుజించేశారు, అందరు తినేశారు. అందరూ తినేసి హ్యాపీగా ఉన్నాడు రాజుగారు. వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. అక్కడ మరి యెషయా గారు చూస్తున్నాడుగా ప్రవక్త గారు. జీవపుడంబం మనిషికి కొద్ది డబ్బులు రాగానే రకరకాల డంబాలు, మీసాలు మెలేస్తూ ఉంటారు, నాకే డబ్బు ఉందని గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, ఉప్పొంగుతూ ఉంటారు. మరలా పడిపోయేటట్లు వారి జీవితాలని అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు ఏంటి యెషయా గారు అడుగుతున్నారు హిజ్కియా, ఏంటబ్బా చాలా జనాలు వచ్చారు, చాలా రాజులు వచ్చారు, ఏంటి విషయం అంటే, ఏముంది నేను అది చూపించాను ఇది చూపించాను, నా యొక్క సామ్రాజ్యంలో నాకున్నటువంటి నా పనివారిని అందరిని కూడా ఇంత ఉంది నాకు అంత ఉందని నేను వెల్లడి చేశాను. అన్నీ బాగానే చేసావు యెషయా గారు అడుగుతున్నాడు హిజ్కియాని, అన్నీ బాగా చేసావు కానీ హిజ్కియా, మరి దేవుడిచ్చిన 15 సంవత్సరాల ఆయుష్ ఏ ఒక్కరికైనా చెప్పావా సాక్ష్యం? హిజ్కియాకి గుండెలు పగిలిపోయాయి. మనకు ఆనందం వచ్చి ఆనందంతో నింపబడి ఆనందంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. మనకు సంపదలు వచ్చేసరికి నాకు దేవుడు ఎవడు,
హూ ఇస్ గాడ్? మేము అసలు దేవుడి దగ్గరికి ఉండం, దేవుడితోనే ఉండం. మాదంతా సపరేటు జీవకుడంబం పెట్టుకుంటాం. దేవుణ్ణి మరచివారులారా, ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతారో అప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంటాయి. ఏదైనా పాపం మధ్యలో చేసినా ఉన్నది పోతూ ఉంటుంది. ఏంట్రా పోయింది అంటే నీవు మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. నువ్వేం తప్పు చేసావో నువ్వు ఎదుక్కోవాలి. ఎదుక్కుంటేనే తెలుస్తుంది. ఎదుక్కుంటేనే దాని కథ తెలుస్తుంది. మరలా నువ్వు దేవుని ముందుకు వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను క్షమించు అనేంత వరకు దేవుడు నిన్ను వదలడు, వదిలిపెట్టాడు. జీవపుడంబం యెషయా గారు చెప్పేశారు. హిజ్కియా గారు 3 రోజుల్లో చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఇలాగా మనము దేవునికి ఎందుకు విరుద్ధంగా నడవాలి? ఎందుకు దేవుడికి విరుద్ధమైన కార్యకలాపాలు చేయాలి? ఎందుకు దేవుని ఆశీర్వచనకు దూరం కావాలి? నువ్వు దేవునిలో బలపడవా? దేవుని ఆశీర్వచనం దగ్గరికి కావా? దేవునిలో ఉన్నతమైన ఆశీర్వాదం అందుకో. హిజ్కియా లాగా జీవపుడంబానికి పోకు. కాబట్టి ప్రభువులో బలపడు, ప్రభు ఆశీర్వాదానికి దగ్గరగా. ఏం చేస్తావు నీవు అంటే రోమాపత్రికలో 12 మరి అక్కడ 1వ వచనంలో ఏం కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవయాగంగా ప్రభుకి సమర్పణ చేసుకున్నవాడు ఈ లోక శరీరాశకు, ఈ లోక నేత్రాశకు, ఈ లోక జీవపుడంబమునకు పాత్రుడు కాడు. అందుకే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించొద్దు. ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడట. కాబట్టి మారు మనసు పొందు, ప్రభులో బలపడు. ఈ జీవపుడంబం వదిలిపెట్టు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని బలంగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.